హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ ఈక్వేషన్స్ దాంట్లో మాస్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ ఏంటి, సో ఏ విధంగా మాస్ ఇస్తే వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే వాల్యూమ్ ఇస్తే ఆ యొక్క క్వాంటిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే, డిటర్మైన్ ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ఎస్టిపి వెన్ 4 grams ఆఫ్ అల్యూమినియం కంప్లీట్లీ రియాక్ట్స్. అంటే ఇక్కడ ఏమన్నాడు, 4 grams ఆఫ్ అల్యూమినియం రియాక్ట్స్ విత్ యాసిడ్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ గ్యాస్ ఏ విధంగా లిబరేట్ అవుతుంది, అల్యూమినియంతో ఏ యాసిడ్ రియాక్ట్ అవుతున్న విషయాన్ని ముందుగా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు రైట్ ద కెమికల్ ఈక్వేషన్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్. ఇక్కడ అల్యూమినియం రియాక్ట్ విత్ యాసిడ్, విచ్ యాసిడ్? ఇఫ్ యూ విల్ టేక్ HCl ఆర్ H2SO4 ఏదైనా తీసుకోండి, దాంట్లో హైడ్రోజన్ గ్యాస్ అంటే అల్యూమినియం రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ అల్యూమినియం సల్ఫేట్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్. ఈక్వేషన్ రాసిన తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ బ్యాలెన్సింగ్. ఈ ఈక్వేషన్లో చూసినట్టయితే ఇక్కడ 1 అల్యూమినియం, ఇక్కడ 2 అల్యూమినియం ఉంది కాబట్టి మనము 2Al and 3H2SO4, then here aluminum sulfate and 3 moles of hydrogen gas liberated. ఈ రియాక్షన్ కోఎఫిషియెంట్స్ని మనం ఏమంటామంటే MOLE, మోల్ అంటాం. సో ఈ రియాక్షన్ని మనం ఎలా చదువుతామంటే 2 moles ఆఫ్ అల్యూమినియం రియాక్ట్ విత్ 3 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ 1 mole ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్ అండ్ 3 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేటెడ్. అంటే ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన వాట్ యు కాల్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయడం జరిగింది. దాని తర్వాత ఆ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ చూడాలి. ఇక్కడ 4 grams ఆఫ్ అల్యూమినియం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అల్యూమినియం ఎగ్జాక్ట్లీ బిలో దట్ అల్యూమినియం మనం ఏం రాసుకుంటామో, సో 4 grams అని రాసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం అడిగాడు, వాల్యూమ్ అడిగాడు. సో వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ లిబరేటెడ్ అని అన్నాడు కాబట్టి హైడ్రోజన్ ఎగ్జాక్ట్లీ బిలో దట్ ఏం చేయండి, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత జనరల్లీ ఇక్కడ మనం చూసినట్టయితే అల్యూమినియం అటామిక్ మాస్ చూసినట్టయితే మీకు తెలుసు, అల్యూమినియం అటామిక్ నెంబర్ ఈజ్ 13 యాజ్ వెల్ యాజ్ మాస్ నెంబర్ చూసినట్టయితే 27 అని మీకు తెలుసు. ఇక్కడ పోతే 2 moles కాబట్టి 2తో ఎందుకు మల్టిప్లై చేసావు, ఎందుకు అంటే ఈ కెమికల్ రియాక్షన్లో మనకు 2 moles ఆఫ్ అల్యూమినియం ఉంది కాబట్టి 2 × 27. సో 27 అంటే మీకు తెలుసు కదా, అటామిక్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ 27. 2 × 27 grams ఆఫ్ అల్యూమినియం గివ్స్ 3 × 22.4 liters. మరి 22.4 liters ఎక్కడ నుండి వచ్చింది అంటే ఎనీ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఏదైనా గ్యాస్ తీసుకోండి, ఇట్ ఆక్యుపైస్ 22.4 liters అన్న విషయాన్ని మనకు ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ 3 moles అని 3తో ఎందుకు మల్టిప్లై చేసావు అంటే ఈ కెమికల్ రియాక్షన్లో 3 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 3తోని మల్టిప్లై చేస్తే మనకు
3 into 22.4 liters of hydrogen gas అని రాయాల్సి ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ 2 into 27 మనకి చూడండి ఇక్కడ 2 into 27 grams of aluminum generally it liberates 3 into 22.4 liters of హైడ్రోజన్ అని చెప్పాలి. మరి 4 grams of aluminum ఎందుకోసం అంటే క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ 4 grams of aluminum liberate డాష్ లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనకు 4 గ్రామ్స్కి ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 into 27 గ్రామ్స్కి 3 into 22.4 లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి మనకు 4 గ్రామ్స్ అంటే క్రిస్ క్రాస్ చేసినట్టయితే 4 into 3 into 22.4 divided by 2 into 27. So finally you will get a 4.98 liters of hydrogen gas అనేది లిబరేట్ కావడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనం చూసినట్టయితే క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ రిక్వైర్డ్ ఎట్ ఎస్టిపి ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ 20 grams ఆఫ్ మీథేన్. ఇంకో క్వశ్చన్ని చూస్తాం. ఇప్పుడు ఏమడిగినాడు ఇక్కడ 20 grams ఆఫ్ మీథేన్ అంటే 20 grams ఆఫ్ మీథేన్ని మనము కంబషన్ ఇట్ అండర్గోస్ ఆన్ హీటింగ్. సో న్యాచురల్లీ వాల్యూమ్ ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఈ కెమికల్ వాట్ ప్రాబ్లంలో కెమికల్ రియాక్షన్ని ముందుగా రాయాల్సి ఉంటుంది. అదేంటి చూసినట్టయితే మీథేన్ ఫార్ములా ఏంటి CH4 ఇట్ అండర్గోస్ కంబషన్ అంటే O2తోని రియాక్ట్ అయినప్పుడు CO2 ప్లస్ H2O ఏదైనా కూడా హైడ్రోకార్బన్ కాంపౌండ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ చూసినట్టు మీథేన్ కానీ ఈథేన్ కానీ ప్రొపేన్ ఏదైనా కూడా మనం ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు సో ఆటోమేటికల్ అంటే కంబషన్ అంటారు దీన్ని. కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేసినట్టయితే మీకు తెలుసు కదా బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ చాలా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో 1 mole ఆఫ్ దీన్ని ఏమంటారు MOLE 1 mole ఆఫ్ వాటర్ మీథేన్ రియాక్ట్ విత్ 2 moles ఆఫ్ వాటర్ ఆక్సిజన్ టు ఫార్మ్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 2 moles ఆఫ్ వాటర్. సో దీంట్లో ఏమడిగినాడు క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనం ఇమీడియట్గా దాంట్లో ఏమి ఇచ్చినాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనే విషయాన్ని మనం రాసుకోవాలి. సో ఇక్కడ 20 grams ఆఫ్ వాటర్ మీథేన్ ఇచ్చినాడు. సో యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ ఆర్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ అన్న విషయాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చూసినట్టయితే బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ మనకు గ్రామ్స్ అనగానే ఏం క్యాలిక్యులేట్ చేయాలి గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ మీథేన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి ఇది గ్రామ్స్లో ఇచ్చినాడు ఏది మనకు 20 grams ఆఫ్ మీథేన్ ఇచ్చినాడు. సో గ్రామ్స్లో ఇచ్చినాడు కాబట్టి యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మాస్ని క్యాలిక్యులేట్ మాస్ ఆఫ్ మీథేన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేసినాను. సో ఎలా చేయాలంటే 1 into C ప్లస్ 4 into hydrogen. So 1 into 12 atomic mass of carbon. So that is 12. Hydrogen is 1. So it is nothing but you will get a 16 grams. So ఇక్కడ చూసినట్టయితే జనరల్గా 16 into 16 grams of methane gives 2 into 22.4 liters of ఎందుకు 2తో మల్టిప్లై చేస్తామనేది క్వశ్చన్. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు కెమికల్ ఈక్వేషన్లో 2 moles ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మనం ఏం చెప్పాలి 2 into 22.4 liters. మరి 22.4 liters ఎందుకు వేసాము ఎట్ ఎస్టిపి ఇంతకుముందే చెప్పాను కదా ఎట్ ఎస్టిపి ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 liters అన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా మనం క్రిస్ క్రాస్ చేస్తే అంటే ఈ బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో ఈ బేస్డ్ ఆన్ కెమికల్ రియాక్షన్లో 16 grams ఆఫ్ మీథేన్ gives 2 into 22.4 liters of oxygen. 20 grams of methane contains how much 20 into what is that 2 into 22.4 liters divided by 16 చేసినట్టయితే
మనకు 56 liters of water oxygen is required for కంప్లీట్ కంబషన్ ఆఫ్ 20 grams ఆఫ్ మీథేన్ అనే విషయాన్ని తెలుస్తుంది. సో ఈ విధంగా మనము ఒక కెమికల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ ఈక్వేషన్లో ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ కెమికల్ రియాక్షన్లో ఆ ప్రాబ్లంలో ఉన్న కెమికల్ రియాక్షన్ని మనము టార్గెట్ చేయాలి, దాని తర్వాత బ్యాలెన్స్ చేయాలి, దాని తర్వాత ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి. అలానే మీరు ట్రై చేయండి. ఇంకొక ప్రాబ్లం నేను ఇక్కడ చెప్పాను, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ 9 grams ఆఫ్ ఐరన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ferroferric oxide, that is Fe3O4, by the action of steam. సో ముందు మనం ఏం చేయాలి, ఆ కెమికల్ రియాక్షన్, ఆ యొక్క ప్రాబ్లంలో ఉన్న కెమికల్ రియాక్షన్ని టార్గెట్ చేయాలి. కెమికల్ రియాక్షన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఐరన్ రియాక్ట్ విత్ స్టీమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్తో రియాక్ట్ అయినట్టయితే మనకు Fe3O4 ఫామ్ అవుతుందని అతనే చెప్పినాడు. సో మనకు హైడ్రోజన్ గ్యాస్ లిబరేటెడ్. ఎందుకోసం అంటే సో ఇది బాగా హీట్ చేస్తే న్యాచురల్లీ హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి, సో మీరు బ్యాలెన్స్ చేయాలి. సో ఇలా బ్యాలెన్స్ చేస్తే 3 moles ఆఫ్ ఐరన్ రిక్వైర్డ్ 4 moles ఆఫ్ వాటర్ టు ఫార్మ్ ఫెర్రోఫెరిక్ ఆక్సైడ్ అండ్ 4 moles ఆఫ్ వాటర్ హైడ్రోజన్ అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో బ్యాలెన్స్ తర్వాత మనకి ఏమి ఇచ్చినారో చూడాలి. సో ఇక్కడ 9 grams ఆఫ్ Fe, ఇక్కడ ఏమైంది 9 grams ఆఫ్ Fe వాట్ హ్యాపెండ్ గివ్స్ డాష్ లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్. సో డాష్ లీటర్స్ ఆఫ్ అంటే 9 grams ఆఫ్ ఐరన్ గివ్స్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే 3 into 56, మరి 3 ఎందుకు వేసావు, ఇది మీకు తెలుసు కదా, నేను లాస్ట్ క్లాస్లో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. బ్యాలెన్సింగ్లో 3 moles ఆఫ్ ఐరన్ ఉంది కాబట్టి ఇక్కడ 3 moles, ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చినాడు కాబట్టి దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ గ్రామ్స్. మరి ఈ 56 ఎక్కడికి వచ్చింది, నా గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్ ఈస్ 56. అంటే 3 into 56 grams ఆఫ్ ఐరన్ గివ్స్ 4 moles. ఎందుకోసం అంటే ఇక్కడ కెమికల్ ఈక్వేషన్లో 4 moles ఉన్నది కాబట్టి డైరెక్ట్గా 4 into 22.4 liters ఆఫ్. సో ఇక్కడ మనకు హైడ్రోజన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సో ఇక్కడ రిక్వైర్డ్ వాటర్ అన్న 4A, ఇక్కడ 4 moles ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఆల్సో లిబరేటెడ్. ఎందుకోసం అంటే మన ప్రాబ్లంలో 4 moles అన్నాడు కాబట్టి లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు కాబట్టి 4 into 22.4 liters ఆఫ్ హైడ్రోజన్స్ చేసినట్టయితే మనకు క్రిస్ క్రాస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ 9 into 4 into 22.4 divided by 3 into 56. సో ఈ విధంగా మనకు 4.8 liters ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేటెడ్ when 9 grams of iron react with water or steam to form what is that 4.8 liters of hydrogen gas liberate అన్న విషయం తెలుస్తుంది. సో ఈ విధంగా సిస్టమేటిక్గా ఆ ప్రాబ్లంలో ఉన్న కెమికల్ ఈక్వేషన్ని మీరు పట్టాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ వెన్ 80 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆన్ కంప్లీట్ డీకంపోజిషన్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, కాల్షియం కార్బోనేట్ కంప్లీట్గా డీకంపోజ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుందంట. మరి వాల్యూమ్ ఎంత అంటే వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ డాష్ అన్న విషయము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్గా నేనేం చెప్పాను, ఆ ప్రాబ్లంలో ఉన్న కెమికల్ రియాక్షన్ని మీరు క్యాచ్ చేయాలి. సో రైట్ ద కెమికల్ రియాక్షన్. ఇక్కడ CaCO3 ఆన్ స్ట్రాంగ్ హీటింగ్ ఏమొస్తుంది బేటా, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. సో ఇక్కడ మనకు గివెన్ ఏంటి, 80 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ డాష్ లీటర్స్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ లీటర్స్ పెట్టినాడు, ఎన్ని లీటర్స్ లిబరేట్ అవుతుంది అన్న విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. సో అప్పుడు ఏం చేయాలి, బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ హియర్ 1 into 100 grams ఆఫ్ CaCO3 gives 1 into 22.4 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. దిస్ ఇస్ స్టాండర్డ్ స్టేట్మెంట్. సో 80 grams హౌ మచ్. సో దీన్ని చూసినట్టయితే
మనకు 100 ఎలా వచ్చింది? సో 100 ఈజ్ నథింగ్ బట్ CaCO3, సారీ ఇక్కడ 110 వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 100 grams. సో 100 grams ఆఫ్ CaCO3 molecular weight is 100. So automatically what happened? 100 grams of CaCO3 gives 22.4 liters of what is that? Carbon dioxide. 80 grams gives how much? Crisscross చేస్తే 80 into 22.4 divided by 100. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సో ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే 17.92 లీటర్స్ ఆఫ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేటెడ్ అన్న విషయాన్ని మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఆ విధంగానే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం చూసినట్టయితే క్యాలిక్యులేట్ ద weight of calcium carbonate when 20 liters of carbon dioxide is bubbled through lime water. అంటే లైమ్ వాటర్ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. లైమ్ వాటర్ ఫార్ములా ఏంటి చెప్పండి? కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ వెన్ బబుల్డ్ తో, అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ నుండి పంపిస్తే మనకేమొస్తుంది? మనకు తెలుసు కదా, కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. సో ఇక్కడ మనకు 20 లీటర్స్ ఏమి ఇచ్చినాడు ఈ ప్రాబ్లంలో? 20 లీటర్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేటెడ్. అంటే ముందు కార్బన్ డైఆక్సైడ్ కింద 20 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రాయండి. సో ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్? కాల్షియం కార్బోనేట్ యొక్క వెయిట్ ఎంత అంటున్నాడు. సో బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్, అంటే ఇప్పుడు CaCO3 మనకు ముందుగా కావాలి. ఎందుకోసం అంటే CaCO3 వెయిట్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద CaCO3 మాలిక్యులర్ మాస్. ఎంత? అది 100. సో ఇక్కడ జనరల్లీ బేస్డ్ ఆన్ ద కెమికల్ రియాక్షన్ 22.4 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు 22.4 లీటర్స్ పెట్టినాడు? దట్ ఈస్ నథింగ్ బట్ 1 mole. దాని మీద ఏముంది బేటా? 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైస్ టు 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో 20 లీటర్స్ గివ్స్ హౌ మచ్? సో మనం చూసినట్టయితే క్రిస్ క్రాస్ అయితే 20 into 100 divided by 22.4 liters. It is nothing but 89.28 grams of CaCO3 అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. దాని తర్వాత కూడా నెక్స్ట్ ప్రాబ్లం ఎలా చేస్తున్నారు చూడండి. సో వాట్ వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బి evolved at STP by treating 10.6 grams of sodium carbonate with H2SO4. సో ఇక్కడ మనం కెమికల్ రియాక్షన్ను గమనించినట్టయితే Na2CO3 ప్లస్ H2SO4 మనం చూసినట్టయితే Na2SO4 ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఫస్ట్ రియాక్షన్ చేసిన తర్వాత రాసిన తర్వాత మనం ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ తర్వాత వాట్ హ్యాపెండ్? ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దీంట్లో 10.6 లీటర్స్ గ్రామ్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ గివ్స్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనే విషయాన్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ 106 grams. 106 ఎలా వచ్చింది బేటా? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3 is what బేటా? 106 grams. సో 106 grams-కి 22.4 లీటర్స్. ఎందుకోసం అంటే మనకు 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయింది కాబట్టి 106 grams-కి Na2CO3 దట్ ఈస్ 22.4 లీటర్స్ అని. సో 10.6కి ఎంత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2.24 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ వాట్ హ్యాపెండ్? లిబరేటెడ్ అని చెప్పొచ్చు. సో అలానే ఇంకొక ప్రాబ్లం చూసినట్టయితే వాట్ వాల్యూమ్ ఆఫ్ NH4 ammonia is liberated when 60 grams of what? Nitrogen react with hydrogen. ఇది ఫేమస్ రియాక్షన్. ఇది ఏ రియాక్షన్ చెప్పగలరా? అదేంటంటే అమోనియా ప్రాసెస్. సో అమోనియాలో హేబర్స్ ప్రాసెస్ ద్వారా అమోనియా ప్రిపరేషన్కి ఈ యొక్క మెథడ్ని ఎక్కువగా ఇండస్ట్రియల్ మెథడ్ అంటారు, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎనీవే హేబర్స్ ప్రాసెస్ ద్వారా నైట్రోజన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. ఇక్కడ ఏమడిగినాడు? 60 grams ఆఫ్ N2లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వాట్ యు కాల్డ్ ఇక్కడ వాల్యూమ్ అడిగినాడు కాబట్టి వాల్యూమ్ని దేంట్లో తీసుకోవాలి?
లీటర్లో తీసుకోవాలి. హౌ మచ్ లీటర్స్ అంటే 28 గ్రామ్స్. ఎందుకు 28 వచ్చింది? రైట్ సైడ్లో చూడండి, గ్రామ్ మాలిక్యులర్ మాస్ వేసిన కాబట్టి 28 grams of N2 gives rise to 2 into 22.4 liters of ammonia. So it is automatically what happened, 60 grams, how much means 60 into 2 into 22.4 divided by 28, what you will get 96 liters of water ammonia is produced. So ఈ విధంగా నెక్స్ట్ ప్రాబ్లం కూడా మెగ్నీషియం నైట్రైడ్ Mg3N2 అంటే ఏంటి? మెగ్నీషియం నైట్రైడ్ రియాక్ట్ విత్ water to form a magnesium hydroxide ammonia gas. If 30 grams of magnesium nitride react with water, how many liters of ammonia will be produced? So ఇక్కడ ఏంటంటే ఇక దేనికి రిలేషన్, వాటర్ మెగ్నీషియం నైట్రైడ్కి అండ్ యాజ్ వెల్ యాజ్ అమోనియాకి మధ్యలో వర్టికల్ రిలేషన్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, 30 grams ఆఫ్ మెగ్నీషియం నైట్రైడ్కి హౌ మెనీ లీటర్స్ ఆఫ్ అమోనియా ఇస్ ప్రొడ్యూస్డ్ అనే విషయము చెప్పడం జరుగుతుంది. జనరల్లీ 100 grams of Mg3N2 gives rise to 2 into 22.4 liters of ammonia. సో ఇది చూసినట్టయితే అప్పుడు మీకు ఏమొస్తుంది, 30 into 2 into 22.4 liters divided by 100. సో ఆటోమేటికలీ వాట్ హ్యాపెన్, యూ విల్ గెట్ 13.4 liters of ammonia. ఏంటది? 13.4 liters of ammonia అన్న విషయాన్ని చెప్పొచ్చు. సో అలానే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇస్తున్నాను చూడండి, ఇవి మీరు వాట్ యు కాల్ ప్రాక్టీస్ ప్రాబ్లం లాగా తీసుకొని చేయండి.